నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటానన్నా. అదే ఫ్రెండ్స్, మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అయినా సరే తల్లిదండ్రులని ఎవ్వరూ తీసేయొద్దు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ నంబర్ స్టార్ శుభామణి. ఫ్రెండ్స్ ఒక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్, అందరు తెలుసుకోవాల్సిన విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలని మరి మేమిద్దరం ఎంతో ఆలోచనతో ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు లేకపోతే గుళ్ళు గోపురాలు తిరిగి మరి పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన అంత ఇంత కాదు. ఎందుకంటే సమాజంలో మరి పిల్లలు లేకపోతే ఒక చిన్నతనంగా ఉంటది. మరి సమాజంలో ఎటు చూసినా కూడా నలుగురిలో నామాతగా ఉంటది. తోడికోడళ్ళ ముందు, అన్నదమ్ముల ముందు, అత్తమామల ముందు మరి ఒక ఆడకూతురికి పిల్లలు లేరంటే ఎంతో చిన్నతనంగా చిన్నబోయినట్టుంటది మొఖం గూడా. మరి ఆ దంపతులు పిల్లల కోసం తిరగని గుడంటుండదు. మరి ఎక్కడికెక్కడికో తిరిగి మరో ఏదో ఒక పాపో, బాబో పుడితే మామూలుగా ఉండదనమాట వాళ్ళ ఆనందం. మరి అలాంటప్పుడు మరి తల్లిదండ్రులని ఒక వయసుకొచ్చిన తర్వాత కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే గదా! ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆలోచనలతో మరి పిల్లల్ని పెంచి పెద్ద జేసి, వాళ్ళకేం కావాలో అన్నీ గూడా సమృద్ధిగా సమకూర్చుకొని, మరి పిల్లలకి మరి పుట్టిన కాడ్నుంచి పెరిగి పెద్దయి చదువులు మంచి చెడ్డలు అన్నీ చేసి, మరి వాళ్ళకి మంచి ఇష్టమైన అమ్మాయిని చేసి, పెద్ద జేసిన తర్వాత మరి ఆ తల్లిదండ్రులకి ఇంకేం ఆలోచనలుంటాయి? వాళ్ళకి కావాల్సిందేంటి? ఒక ముద్ద అన్నం. కట్టుకోవడానికి బట్టలు. అంతకు మించి ఏముండవు గదా! ఆ! మరి సమాజంలో నా పిల్లలకి మరి ఇల్లు కట్టియాలా, మరి కాస్త కోస్త ఆస్తులు మిగిలిచ్చియాలి. మరి మా పిల్లలు ఎక్కడా గూడా ఏమి లేనట్టుగా ఉండగూడదు అనని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆరాట పడతా ఉంటారు పిల్లల మీద. మరి అలాంటప్పుడు మరి పిల్లలు తల్లిదండ్రులని కంటికి రెప్పలా కాసుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఎంతో ఉంటది గదా! ఎందుకంటే ఇప్పుడు నేను నా తల్లిదండ్రులని ఎంతో గౌరవంగా చూస్తే, రేపు నా పిల్లలు గూడా నన్ను, నా భార్యని అలాగే చూస్తారు. ఎందుకంటే, మేము ఈరోజు ఏ బాటలో అయితే నడుస్తామో, రేపు మా పిల్లలు గూడా అదే బాటలో మమ్మల్ని నడిపిస్తారు. మరి అలాంటప్పుడు మనం కూడా జాగ్రత్తగా అన్నీ చూసుకోవాలి గదా! ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. అదే ఫ్రెండ్స్, మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అయినా సరే తల్లిదండ్రులని ఎవ్వరూ తీసేయొద్దు. ఇప్పుడు మనకు ఏం కావాలి? ఒక ముద్ద అన్నం వాళ్ళకి. ఏముంది? సరే, ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటాను నాన్న. పేర్లేని పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపోయిన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. వీళ్ళున్న ఇల్లు కూడా కొలగొట్టేదా? ఈ అన్నం ఎవరిని పెట్టిన తింటాను, లేకుండా అడిగారు తప్పుడు జగ పడుకుంటారు. మా నాన్న పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? ఎవరైనా గద్దెల మీద పండుకుంటారు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా? పోలీస్ స్టేషన్ లో ఏమైనా కేసులు పోలీస్ పెట్టినా? స్టేషన్ లో కేసు పెట్టినా? పెట్టినా 2 రసీదులు కూడా ఇచ్చారు నాకు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటా అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడుక కొంచెం పండుకున్నా. సరే 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. చూశారు గదా ఫ్రెండ్స్! ఆ తల్లి పడే ఆవేదన. ముగ్గురు కొడుకులు 3 ముద్దలేస్తేనే తిని ఎక్కడో సాయి ఉంటానన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూశాను. చూసిన తర్వాత నాకెందుకో చాలా బాధ అనిపించింది. ఏదో నాకు తెలిసిన విషయం కొంతమందికన్నా తెలియపరుచుదాం. ఎందుకంటే తల్లిదండ్రుల మీద మరి నాకున్న ఆలోచన, అవగాహన కొంతన్నా తెలియపరుచుదాం అనే ఆలోచనతో మరి మా ఆవిడైతే చాలా బాధపడతా ఉంది. ఏందండి నేనైతే చాలా ఏడ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పిల్లలుంటే అలా పడేయం గదా! అలా వదిలేయం గదా! నాకైతే చాలా బాధేసి ఏడ్చాను ఆ వీడియో చూడంగానే. ఇప్పుడు అదే పరిస్థితి రేపు మనకు రావచ్చు. ఇప్పుడు అన్నం పెట్టట్లేదు గదా నీ తల్లిదండ్రికి. రేపు నీ పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావు? అందుకు కాబట్టి ఎవరైనా సరే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే
వాళ్ళు అడిగేది ఒక ముద్ద అన్నం. వాళ్ళకి ఒక కట్టుకోవడానికి బట్ట తప్పితే ఇంక వాళ్ళు ఈ వయసులో వాళ్ళు ఏం కోరరు కదా! రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లల కోసం ఎంత ఆరాటపడతారో అది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మా అమ్మ, నాన్న గూడా మా కోసం ఇలా ఆరాటపడి ఉంటారేమో! మా పిల్లల కోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో, మరి మా అమ్మ, నాన్న గూడా మా కోసం ఇలా ఆరాటపడి ఉంటారని చెప్పేసి పిల్లలు కూడా తెలుసుకోవాలి. అందరూ తెలుసుకుంటారు. మరి నా వీడియో వల్ల కొంతమందికన్నా మరి మంచిగా చేశానని అనిపించిద్దేమోనని చెప్పేసి నా ఆలోచన. ఎందుకంటే మరి తల్లిదండ్రుల మీద నాకు చాలా గౌరవం ఉంటది. ఎందుకంటే మా అమ్మని, మా నాన్నని నేను చాలా చూసుకున్నాను. మరి మా నాన్న అయితే నేను చూడలేదులే. మా నాన్న మా మ్యారేజ్ అయిన 6 మంత్‌కే మా నాన్న చనిపోయారు. తర్వాత మా అమ్మనైతే దాదాపు నేను, మా తమ్ముడు గాని, మా చెల్లెళ్ళు గాని అందరం గూడా చాలా చాలా బాగా ప్రేమ. కంటికి రెప్పలాగా చిన్న పిల్లల్ని ఎలాగైతే సాకామో అలాగా నేనైతే చాలా సాకాను. మా తమ్ముడు గాని, మా చెల్లెళ్ళు గాని అందరూ గూడా చాలా బాధ్యతగా మా అమ్మనైతే మరి మన కరోనా టైంలో చనిపోయింది మా అమ్మ. మరి చనిపోతే ఆమెని మేము ఎంత అల్లారు ముద్దుగా ఒక పండగలాగా మా అమ్మకి అన్నీ గూడా మరి ఆహ్, అంటారు గదా! బాంబులు గానివ్వండి, తప్పెట్లతో, తాళాలతో మా అమ్మనైతే అలాగా మేమైతే మరి తీసుకెళ్ళి మా అమ్మనైతే మట్టి చేసాం. మరి కొంతమందున్నారండి. తల్లిదండ్రులు ఎంత ఆస్తి ఇచ్చినా గూడా వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. మరి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి మరి ఆ రూపాయి ఖర్చు పెడితే మళ్ళీ రేపు తిరిగి రాదేమని చెప్పేసి పీనాసి కొడుకులు చాలా మందున్నారు. అలాంటోళ్ళందరూ గూడా దయచేసి ఎందుకంటే తెలుసుకోండి. రేపు మీరెంత మిగిలిచ్చినా ముడి మీద ముడేసి మిగిలిచ్చినా గూడా రేపు ఆళ్ళ 6 అడుగులు ఇది గొయ్యి అంటారు గదా! 6 అడుగులు గొయ్యే ప్రతి ఒక్కళ్ళకి గూడా దయచేసి ఎవరు గూడా మరి ఎక్కడ గూడా ఇది ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని నాదొక ఆలోచన. ఈ నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ వల్ల కొంతమందన్నా ఏ ఇది తప్పుగా భావించుకోబాకండి. ఎందుకంటే అందరూ కూడా తెలుసుకుంటారని మేమైతే ఈ చిన్న వీడియోని చేశాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి మన నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.